మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ప్రియ దైవజనమా, ఆదాము హవ్వలు తినవద్దన్న పండు తిని దేవునికి భయపడి వారిని దేవుడు కలుసుకొనడానికి వచ్చినప్పుడు చెట్ల మధ్య దాగుకున్నారు. అప్పుడు దేవుడు ఆదామును పిలిచి అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు అని. దేవుడు సర్వము ఎరిగినవాడు, అయినను ఆదామును అడుగుతూ ఉన్నాడు. ఆదాము దేవుడు అడిగిన తోడనే తన నోటితో చెప్తూ ఉన్నాడు, చెట్ల మధ్య దాగి ఉన్నాను అని. మరి ఈ దినం ఈ ప్రశ్న దేవుడు మనలను కూడా అడుగుతూ ఉన్నాడు, నీవు ఎక్కడ దాగి ఉన్నావు అని. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పిలుపుకు దూరముగా నీవు ఈ దినం ఎక్కడ దాగి ఉన్నావు? ఏ చెట్ల మధ్య దాగి ఉన్నావు? లోక స్నేహము అనే చెట్ల మధ్యన, టెక్నాలజీ ముసుగులో సోషల్ మీడియా అనే చెట్ల మధ్యన, ఈ లోక సంబంధమైన ప్రేమలు అనే చెట్ల మధ్యన, టీవీ సీరియల్స్ అనే చెట్ల మధ్యన ఎక్కడ దాగి ఉన్నావు? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరము విని ఆదాము వలె నీవెక్కడ దాగి ఉన్నావో ఒప్పుకొని బయటకు రాగలవా? ఆయన సన్నిధికి సమీపించగలవా? సోమరితనము, నిద్రాత్మ అనే చెట్ల మధ్య ఉండిపోతూ ఉన్నావా? నిర్లక్ష్యము అనే చెట్ల మధ్య దాగి ఉన్నావా? దేవుడు ఈ దినం ఈ వర్తమానము ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు? ఆ చెట్ల మధ్య నుంచి బయటికి రమ్మని తన పిలుపును ఇస్తూ ఉన్నాడు. అవును, ఆనాడు మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యను యేసయ్య దిగిరమ్మని పిలిచాడు. విధేయత చూపి దిగివచ్చిన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చెట్ల మధ్య దాగి ఉన్నారో ఆ చెట్ల మధ్య నుండి బయటకి వచ్చి దేవుని సన్నిధిని సమీపించమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆయనకు తన రాజ్యము మనకు అనుగ్రహించుట ఇష్టమై ఉన్నది. మరి దేవుని ప్రశ్నకు విధేయత చూపించి బయటికి రాగలవా? సంతోషముతో నీ హృదయములో దేవుణ్ణి చేర్చుకొనగలవా? ప్రియ దైవజనమా, దేవుని స్వరాన్ని విని నీవు దాగి ఉన్న చెట్ల మధ్య నుండి బయటికి వస్తే నీతో సహవాసము చేయడానికి, నీకు తన రక్షణను అనుగ్రహించడానికి, నిన్ను తన రాజ్యమునకు చేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ దాగి ఉన్నావు? వేటి మధ్య బంధింపబడి ఉన్నావు? నీ అంతట నీవు దేవుని సన్నిధిలో వాటి నుండి బయటికి వచ్చి ఒప్పుకొని దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు నిత్య రాజ్యమును అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ యవ్వన సహోదరుడా, సహోదరి, నీవు దాగి ఉన్న ఆ చెట్ల మధ్య నుండి బయటికి రాగలవా? ఈ వాక్యము వింటున్న ప్రియ తల్లి, తండ్రి, వేటి మధ్య నీవు చిక్కుకొని దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నావో ఆ బంధాలన్నిటినీ, ఆ బంధకాలన్నిటినీ విడిపించుకొని నీవు బయటికి రాగలవా? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపునకు విధేయత చూపించగలవా? ఈ దినం ఒక తీర్మానం తీసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. కృపాభరితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరు ఏ చెట్ల మధ్య దాగి ఉండి నీ సహవాసాన్ని, నీ సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని
నీకు దూరపరుస్తున్న బంధకాలన్నిటినీ నజరేడైన యేసు శక్తిగల నామములో తొలగించి నీతో సహవాసము చేయడానికి నడిపించమని అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.